ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని మండిపడ్డారు. చలివేంద్రాలు, మజ్జిగ ప్యాకెట్ల పంపిణీలోనూ చంద్రబాబుకు ఉన్న పబ్లిసిటీ పిచ్చి కనిపిస్తోందన్నారు. కరువుపై శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ. నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఇక్కడ ఈ రాష్ట్రంలో వడదెబ్బలు తగిలి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది చనిపోతున్నారని చెప్తే ఆయన రాష్ట్రానికి జిల్లాకి 3 కోట్ల రూపాయలు చొప్పున 39 కోట్ల రూపాయలు కేటాయించి మజ్జిగల ప్యాకెట్లు పంపిణీ చేసే కార్యక్రమం పెట్టమని చెప్పారు. అదేవిధంగా మున్సిపాలిటీల నుంచి, పంచాయతీల నుంచి కూడా మరి పెద్ద ఎత్తున చలివేంద్రాలని నిర్వహించాలని చెప్పారు. చలివేంద్రానికి మీరు కనుక పరిశీలించినట్లయితే రాష్ట్రంలో నాకు గుడివాడలో పెట్టిన చలివేంద్రాలు అయితే చాలా విడ్డూరంగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఒక 4 బిందులు, 4 గ్లాసులు, ఒక మనిషిని పెట్టారు. దానికి డెకరేషన్ చంద్రబాబు నాయుడు బొమ్మలేసి ఈ బిందులకి వీటికి 2,000 రూపాయలు అయితే మరి డెకరేషన్ కోసం, వినాయిల్స్ కోసం 10,000 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ పిచ్చితో మరి అనేక కార్యక్రమాలు పెడుతున్నాడు. అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు కాదు. శాశ్వత పరిష్కారాల గురించి ఆలోచించేటువంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు శాశ్వతంగా పరిష్కరించాలంటే ప్రతి సంవత్సరం ఎండలు వస్తాయి, ప్రతి సంవత్సరం కూడా ఇబ్బందులు ఉంటాయి, ప్రతి సంవత్సరం కూడా ఈ కరువు లేకపోతే మంచినీళ్ళు ఎత్తడి ఉంటాయి. దీన్ని శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో కాకుండా తాత్కాలికంగా పబ్లిసిటీ ఆయన బొమ్మలు వేసుకుని వినాయిల్స్ పెట్టుకోవటం, బ్యాగులు పంచుకోవటం, ఇటువంటి చిల్లర కార్యక్రమాలు తప్పించి శాశ్వతమైనటువంటి కార్యక్రమాలు మొదలు పెట్టలేదు, చేయట్లేదు.